అందరికీ నమస్కారం. ఈరోజు ఆదోని నియోజకవర్గంలో అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ పక్షాన ఇక్కడ ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సంఘీయులందరినీ కూడా కలిసి మరి 2024 సంవత్సరం ఎన్నికలకు ముందు ఈ రాష్ట్ర కూటమి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఈ మేనిఫెస్టోని వెంటనే అమలు చేయాలని చెప్పని మేమందరం కూడా అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ పక్షాన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక విశ్వబ్రాహ్మణుల పక్షాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణుల పక్షాన కోరుతూ ఇందుకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడ వివరించడం జరుగుతుంది. మరి అదేవిధంగా నా పేరు నూతలపాటి శాంతి కుమార్, అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మరి ఇప్పుడు మన రమేష్ గారు చెప్పినట్టు స్వర్ణకారులకి ఒక కార్పొరేషన్ ఈ ప్రభుత్వం రావడంతో ఇవ్వడం జరిగింది. అయితే జీవో ఇవ్వడం జరిగింది కానీ అది పరిపాలనా క్రమంలోకి తీసుకురాలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా దానికి ఒక పాలక వర్గాన్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులందరికీ కూడా న్యాయం చేసే విధంగా పనిచేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆ స్వర్ణకార వృత్తి ఏదైతే ఉందో ఆ స్వర్ణకార వృత్తి విశ్వకర్మీయులది. అంటే విశ్వబ్రాహ్మణ విశ్వకర్మలది. ఆ వృత్తికి సంబంధించిన కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు ఆ కులస్తులనే సంపూర్ణ పాలక వర్గంగా ఏర్పాటు చేయాలి తప్ప ఈ యొక్క కులయేతరులని దానికి ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయకూడదని చెప్పని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా దొంగ బంగారం కేసుకు సంబంధించినటువంటి 272 జీవోని ప్రక్షాళన చేసి వ్యాపారస్తులకి, కార్మికులకి, స్వర్ణకార కార్మికులకి ఒకే విధమైనటువంటి 272 జీవో ఇచ్చినందువల్ల స్వర్ణకార కార్మికులకి ఎటువంటి లబ్ధి లేదు. కాబట్టి స్వర్ణకారులకి ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మంగళసూత్రాలు కావచ్చు, ఏదైతే సాంప్రదాయక ఆభరణాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా తయారు చేసేటువంటి హక్కులు ఏ విధంగానైతే విశ్వబ్రాహ్మణులకు ఇస్తామన్నారో ఆ విధంగా ఇస్తూ దేవాలయాల్లో ప్రతి ఒక్క ఎండోమెంట్కి సంబంధించిన దేవాలయాల్లో ఒక స్వర్ణశాలని ఏర్పాటు చేసి అక్కడ విశ్వబ్రాహ్మణులే అక్కడ వస్తువులు తయారు చేసే విధంగా, ఆభరణాలు తయారు చేసే విధంగా అవకాశాన్ని కల్పించి ఉపాధి కల్పించాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా బ్యాంకుల్లో అప్రైజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ అప్రైజర్స్కి సంబంధించినటువంటి అన్నీ కూడా విశ్వబ్రాహ్మణులకు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరైతే ఆ అప్రైజర్స్కి సంబంధించి ఈ యొక్క కార్పొరేషన్స్, అటు స్వర్ణకార కార్పొరేషన్ కావచ్చు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ కావచ్చు, ఆ కార్పొరేషన్ నుంచి వీరందరికీ కూడా ఈ యొక్క విశ్వబ్రాహ్మణ కుటుంబాల్లో ఉన్నటువంటి యువకులైనటువంటి నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఆ బ్యాంకు అప్రైజర్ల ఉపాధిని కల్పించాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన యొక్క విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏదైతే ఉందో మనవన్నీ కూడా పారిశ్రామిక వృత్తులు. ఈ పారిశ్రామిక వృత్తులన్నీ కూడా పరిశ్రమల శాఖలో ఉండాలి, బీసీ శాఖలో కాదు. బీసీ శాఖలో ఉన్నందువల్ల కేవలం సబ్సిడీ లోన్లు మాత్రమే వస్తాయి. పరిశ్రమల శాఖలో ఉంటే అపారమైనటువంటి ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి, పారిశ్రామికీకరణకి దోహదపడుతుంది. కాబట్టి పరిశ్రమల శాఖకి బదిలీ చేయమని మనం అడగడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఒప్పుకొని ఖచ్చితంగా మేము పరిశ్రమల శాఖకి బదిలీ చేస్తాం. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు కావచ్చు, ఎంఎస్ఎంఈ నిధులు కావచ్చు, వాటన్నిటిని కూడా అందుకు ఉపయోగించి పారిశ్రామికీకరణగా మిమ్మల్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మేము ప్రత్యేకంగా అడగడం లేదు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ అన్ని హామీలను కూడా ఇవ్వడం జరిగింది. వాటినే మేము మళ్ళీ గుర్తు చేస్తున్నాం తప్ప ప్రత్యేకంగా ఏమీ అడగడం లేదు. ఆ విషయాన్ని గుర్తించి ఖచ్చితంగా అన్ని చేయాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి ఈ యొక్క జాతిలో ఉన్నటువంటి ఉపాధి లేనటువంటి ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి శిక్షణ కావాలన్నా కూడా ఆ శిక్షణ ఉచితంగా ఇచ్చి వాళ్ళకి ఉపాధులు కల్పించాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆ విధంగా వారు కూడా చెప్పడం జరిగింది.
అదేవిధంగా కార్పెంటర్స్కి సంబంధించి కలప ఆధారిత పరిశ్రమలు కార్పెంటర్స్కి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ డిపోలు ఉంటాయి, కలప డిపోలు. ఆ డిపోల ద్వారా 50% రాయితీతోటి కార్పెంటర్స్, విశ్వబ్రాహ్మణ కార్పెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 50% రాయితీతోటి కలప ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం డిమాండ్ ఇవ్వడం జరిగింది. మరి ఆ విధంగా వారు చెప్పడం జరిగింది. దాన్ని కూడా అమలు చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు తోపుడు మిషన్లు, ఏవైతే చిత్రిక పట్టే మిషన్లు, కార్పెంటర్స్ మీద అటవీ శాఖ సిబ్బంది అమానుషమైనటువంటి దాడులు చేసి రోజువారీ కూలీ చేసుకొని తమ జీవితాలని కష్టంగా నడుపుకుంటున్నటువంటి పారిశ్రామికులైనటువంటి కార్మికులైనటువంటి ఈ ప్రగతికి రథ చక్రాలైనటువంటి విశ్వకర్మ విశ్వబ్రాహ్మణుల మీద దాడులు చేసి వేలాది రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి గుంజుకోవడం జరుగుతూ ఉంది అటవీ శాఖ సిబ్బంది. కాబట్టి దాన్ని కూడా నివారించమని అడిగాం. దాన్ని కూడా నివారిస్తామని, ఆ వేధింపులు లేకుండా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దేవాలయ వ్యవస్థ, రాతి దేవాలయం, రాతిలోనే బొమ్మలు ఎందుకు చేస్తారు, విగ్రహాలు ఎందుకు చేస్తారంటే రాయి, జీవము కలిగిన రాయితోనే విగ్రహాలు చేస్తారు. కాబట్టి ఆ రాతికి సంబంధించినటువంటి శిల్పులు ఎవరైతే ఉన్నారో ఆ శిల్పులకి క్వారీల నుండి ఉచితంగా రాతిని ఇచ్చేటువంటి హామీని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి రాతిని ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా త్వరగా శ్రీకారం చుట్టాలని చెప్పని మనం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా విశ్వబ్రాహ్మణులైనటువంటి శిల్పులు ఎవరైతే ఉన్నారో ధర్మ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి దేవాలయాల్లో వారికి ఒక స్థానాన్ని కల్పిస్తామని చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా వారికి కూడా అక్కడ దేవాలయ వ్యవస్థలో ఒక స్థానం కల్పించి గౌరవించాలని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా విశ్వకర్మ జయంతి ప్రతి సంవత్సరం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరము ప్రభుత్వమే అధికారికంగా విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ తరఫున చేస్తుంది. అలాగనే ప్రతి కలెక్టరేట్లో విశ్వకర్మ జయంతి కలెక్టర్ గారు ఖచ్చితంగా పాల్గొని చేసేటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. అందుకు ప్రభుత్వాన్ని మేము ఒకసారి అభినందిస్తూ ఉన్నాం. అలాగనే యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు, ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో కార్పెంటర్స్ అందరికీ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పెంటర్స్ అందరికీ కూడా షెడ్లతో పాటు స్థలాలు ఇచ్చి షెడ్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ హామీని కూడా వీటన్నిటితో పాటుగా నెరవేర్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని, అదేవిధంగా ఈరోజు ఈ మొత్తం 10 హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా, మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మరి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు కూడా ఆలోచించి త్వరగా వీటన్నిటికీ కూడా జీవోలు ఇచ్చి వీటన్నిటి మీద కూడా ఈ యొక్క విశ్వబ్రాహ్మణ జాతిని ఆదుకోవాలని చెప్పని ఈ సందర్భంగా ఈ యొక్క ఆదోని నియోజకవర్గన విశ్వబ్రాహ్మణుల పక్షాన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం.